హాయ్, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఈరోజు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని ఒక కప్తో 3 కప్పులు గోధుమ పిండి తీసుకోండి. నేను ఎందుకు అంత ఎక్కువ తీసుకుంటున్నానంటే మా ఇంట్లో చుట్టాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను అది తీసుకుంటున్నాను. మీకు ఎంత సరిపడుతుందో అంత గోధుమ పిండి తీసుకోండి. మైదా పిండితో కూడా మనం చేయొచ్చు. సో మైదా పిండి కన్నా గోధుమ పిండి కొంచెం హెల్దీ కదా, సో అందుకనే పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఫస్ట్గా 2 స్పూన్స్ సాల్ట్ వేయండి. నెక్స్ట్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేయండి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కుకింగ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చాలా కుకింగ్ ఆయిల్ ఎందుకు యాడ్ చేయాలి అంటే మన దగ్గర గీ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, లేదా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర కుకింగ్ ఆయిల్ ఉంది కాబట్టి నేను కుకింగ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఉండలు ఉండకూడదు అసలు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు పెరుగు అందుబాటులోనే ఉంటుంది కదా. సో పెరుగు నేనైతే మాత్రం 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు పెరుగు తీసుకొని నెక్స్ట్ మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. పెరుగు కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అదే కప్పుతో ఆయిల్ కలుపుతూ ఆయిల్ వేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి. కలుపుతూ ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా. కలిపిన దాన్ని పక్కన పెట్టుకొని కొంచెంసేపు ఉంచాలి. అలానే ఒక కళాయి తీసుకోవాలి. కళాయి తీసుకొని కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్ మనకి ఎంత సరిపడుతుంది అంత వేసుకోవాలి. మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. నేనైతే మాత్రం 2 స్పూన్స్ వేసుకున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. నేనైతే డీప్ ఫ్రై చేసేసాను. సో మీరు ఎలా అంటే ఫస్ట్గా ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు, కారం పొడి, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోండి. తర్వాత ఆనియన్స్ కట్ చేయండి. ఆనియన్స్, నెక్స్ట్ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, లేదా గ్రీన్ క్యాప్సికమ్ అయినా పర్లేదు, లేదా రెడ్ క్యాప్సికమ్ అయినా పర్లేదు. టమాటో కూడా వేసుకోవచ్చు, కానీ నేను టమాటో వేయలేదు. నెక్స్ట్ కలిపి ఉంచుకున్న చపాతీ పిండిని కలిపి ఉంచుకున్న చపాతీలో నుంచి ఒక చపాతీ ముద్ద తీసుకొని చపాతీ స్టిక్తో చపాతీలా పాముకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకొని దానికి బటర్ కొంచెం అప్లై చేయాలి. బటర్ అప్లై చేసిన తర్వాత అందులో ఈ పాముకున్న చపాతీ అందులో వేసేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగానే తీసి ఉంచుకున్నాం కదా, ఆనియన్స్ కట్ చేసి క్యాప్సికమ్ అవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఫస్ట్గా చిల్లీ సాస్ వేయాలి. దాని మీద చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత నా దగ్గర చిల్లీ సాస్ ఉంది కాబట్టి నేను చిల్లీ సాస్ వేసుకున్నాను. మీ దగ్గర టమాటా సాస్ ఉన్నా కూడా మీరు టమాటా సాస్ వేసుకోవచ్చు. సో నెక్స్ట్ బటర్ కూడా వేసుకోవాలి. దీని మీద బటర్ ఒక హాఫ్ బైట్ వేసుకోవచ్చు బటరు. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్, చిల్లీ చికెన్ అవన్నీ దాని మీద డెకరేట్ చేసుకోవాలి. బాగా డెకరేట్ చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేయడానికి రెడీ చేసుకున్నాం కదా కళాయిలో ఒక బౌల్ పెట్టి దాని మీద ఈ ప్లేట్ పెట్టేయడమే. నెక్స్ట్ నీట్గా డెకరేట్ చేసుకోండి. నేను డెకరేట్ చేసుకున్న తర్వాత నా దగ్గర కొంచెం పిజ్జా మసాలా తెప్పించుకొని పిజ్జా మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా కూడా ఉంది, చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. లాస్ట్కి మా పిజ్జా ఎలా ఉంది, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.